అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాల్సి వచ్చిందండి. ఇక మేము తినేసి బయలుదేరాము. మా ఊరు వచ్చేసి లోపలికి ఉంటుంది. ముందేమో బస్ స్టాప్ ఉంటుంది, 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. అందుకని మేము ఇలా బండి మీద వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇక మేము వెళ్తున్నామనేసి అమ్మ ముందే పొయ్యి మీద నీళ్లు పెట్టింది స్నానాలు చేసుకోవడానికి. జర్నీ చేసి వస్తాం కదా, దాదాపు మా అత్తగారు ఊరు నుంచి అమ్మగారి ఊరికి వెళ్ళాలంటే 1.5 గంట సమయం పడుతుందండి. ఇక అలసిపోయి ఉంటాం కదా, అందుకని అమ్మ వేణీళ్ళు పెట్టింది. నాకైతే అమ్మ వాళ్ళ ఊరు చాలా ఇష్టం అండి. చుట్టుపక్కల ఈ పచ్చని ప్రకృతి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మా నాన్నగారు పిల్లలిద్దరిని చూసేది జుట్టేనండి. ఎందుకంటే జుట్టు పెరిగితే చాలు ఇద్దరిని కూర్చోబెట్టి చక్కగా ఇలా బేబీ కటింగు అలాగే బాయ్ కటింగ్ చేస్తారండి. మా నాన్నగారు అంటారు, పిల్లలకి జుట్టు ఎక్కువగా ఉంటే తిన్న తిండంతా జుట్టుకే పడుతుంది తల్లి అని చెప్పేసి తన మనవరాలికి మనవరికి నచ్చినట్టు అందమైన కటింగ్స్ చేశారు. ఇలా మా నాన్నగారు కటింగ్ చేస్తుండడం చూసి నాకైతే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చిందండి. మా చిన్ననాటి గుర్తులు అన్నమాట. ఏంటంటే మా అమ్మ నాన్నకి మేము 3 ఆడపిల్లలం, అబ్బాయిలు అయితే లేరు. చిన్నప్పుడు మా నాన్నగారు ఇలా మా పిల్లలకి ఎలా కటింగ్స్ చేస్తున్నారో అలాగే మా 3 అక్క చెల్లెళ్ళకు కూడా అందంగా బేబీ కటింగ్ చేసేవారు. మా అమ్మ వచ్చేసి మిషన్ కొడుతుందండి. చిన్నప్పుడు మా నాన్నగారు 3 ఆడపిల్లలు ఉన్నారని ముందు చూపుతోనే మా అమ్మకి కొంచెం దూరంలో ఉండే ముస్లిం ఆంటీ దగ్గర మా అమ్మకి మిషన్ నేర్పించారు. ఇలా మా నాన్నగారు మాకేమో బేబీ కటింగ్స్ చేస్తే మా అమ్మేమో అందంగా పట్టు లంగాలు కుట్టి మాకు వేసి వాళ్ళిద్దరైతే చాలా తృప్తి పడేది. ఆ చిన్నటి గుర్తుల్ని ఇప్పుడు తాత మనవడు మనవరాలు కలిసి మాకైతే చాలా బాగా గుర్తు చేశారు. ఇప్పటికీ మా 3 అక్క చెల్లెలకి మా అమ్మే అన్నీ కుడుతుందండి. అంటే బయటికి మాత్రం అస్సలు ఇవ్వనివ్వదు. బయట కుట్టించుకుంటాంలే అమ్మ అంటే కూడా వినదు. ఇక అమ్మ వచ్చేసి ఇక్కడ కిటికీ దగ్గర లోపడుంది. ఏం చేస్తుందో చూద్దాం రండి. ఏం చేస్తున్నావమ్మా అని అడిగితే మీరు వచ్చారని బగారా చికెన్ వండానని చెప్తుంది. చూడండి, మేము ఎప్పుడు వచ్చినా మా అమ్మ తప్పకుండా బగారా చికెన్ చేస్తుందండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అది. ప్రతి తల్లి తన బిడ్డ అత్తగారింటి నుంచి వస్తుందంటే చాలు తనకిష్టమైన వంటలు తన స్తోమతకి తగ్గట్టు చేసి పెడుతుంది కదండి. తల్లి ప్రేమ చాలా గొప్పది. అలాగే ఏదైనా పనులు చేద్దామన్నా మా అమ్మ మాత్రం ఏవి చేయనియది. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం కదండి, అక్కడే పనులు ఎక్కువగా ఉంటాయనేసి నేను ఇక్కడ ఏ పని చేసినా చేయనివ్వదు. అమ్మ అక్క చెల్లి వీళ్ళు 3 చేసుకుంటారు. ఇక ఆ తర్వాత వచ్చేసి మా పాపను చూడండి ఇక్కడ ఎట్లా ఎంజాయ్ చేస్తుందో. ఇక్కడ నుంచి ట్రైన్ పోతుంది, అందుకే ట్రైన్కి బాయ్ చెప్పడానికి ఒక 10 మినిట్స్ నుంచి అక్కడ నుంచి కూడా దిగలేదు. ట్రైన్కి బాయ్ చెప్పేంతవరకు దిగా అని చెప్పింది. బాయ్ చెప్పాలంటే భయపడుతుంది కింద పడుతుందేమో అనేసి. మెల్లిగా అయితే చెప్పేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక 20 నిమిషాలకి ఒక 2 ట్రైన్లు పోతూనే ఉంటాయి. ఇటు పోయేటి ఇటు పోతాయి, అటు పోయేటి అటు పోతాయి. పక్కింటి సొరకాయ చెట్టు చూడండి మా ఇంటి పనస చెట్టుకైతే పారింది. భలే ఉందండి ఇలా నేచర్ని చూస్తుంటే. వెనకాలనే గుట్ట ఉంటుంది. అమ్మ అయితే ఇంట్లోనే ఉంటుంది కదా, మిషన్ కుట్టుకుంటూ ఆ ట్రైన్లు అటు ఇటు పోతుంటే లెక్క పెట్టుకుంటూ కూర్చొని ఉంటుంది. ఇక అక్కేమో నాన్నగారి కోసమని గడక పట్టించుకురావడానికి వెళ్ళింది. అక్కతో పాటు మా బాబుని కూడా తీసుకెళ్ళింది. చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఊరు చాలా బాగుంటుందని. అంటే వాళ్ళు ఉండే ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం. మా పాపకి కూడా చాలా చాలా ఇష్టం. మాకైతే అన్నదమ్ములు లేరనే బాధ తప్ప ఇంకైతే ఏ బాధ లేదండి. ఎందుకంటే ప్రతి క్షణం మేము 3 అక్క చెల్లెలం అయితే చాలా బాగా కలిసి ఉంటాము. మా 3 ప్రతి క్షణం ధైర్యంగా ఉంచడానికి అమ్మ నాన్న అయితే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అక్క వచ్చేసి లోకల్లోనే ఉంటుంది. తను అమ్మ నాన్నకి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏ అవసరాలున్నా తను వచ్చి హెల్ప్ చూసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. నాన్నగారు చెల్లిని MBA వరకు చదివించారండి. తను MBA చదివాక ఒక చిన్న జాబ్ చేస్తుంది. షాప్ వాళ్ళు గడక పట్టమంటే పిండి పట్టారంటండి. ఇక అయినా పర్లేదులే అని అమ్మ చపాతీ చేస్తా అన్నది నాన్నగారి కోసం. అందరం కలిసి అయితే ఇలా వెన్నెల్లో అమ్మ చేసిన బగారా చికెన్తోనైతే తినేసామండి. చాలా ప్రశాంతంగా ఉంది. అది చూడండి ఆ వెన్నెల ఎంత అందంగా ఉందో. ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి ఆ చందమామను చూస్తుంటే
భలేగా ఉందండి. చిన్నప్పుడు నాన్నగారు వెన్నెల్లో కూర్చోబెట్టి మాకు భోజనాలు తినబెట్టడం గుర్తొచ్చింది. ఇక అందరం పడుకొని తెల్లవారుజామున లేచామండి. లేచాక పిల్లలు రాత్రి సరిగ్గా భోజనం చేయలేదండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా చికెన్ తినరు. అందుకనేసి అమ్మ ఆమ్లెట్లు చేయమంది. ఇద్దరు పిల్లల కోసం అని చెప్పేసి 2 ఎగ్గులు కొట్టి ఆమ్లెట్లు అయితే చేస్తున్నాను. ఇక ఇప్పుడు వచ్చేసి ఆమ్లెట్ల కోసం వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు. డప్పులే కొడుతున్నారు ఏకంగా. పిల్లలిద్దరూ అస్సలు ఆగట్లేదండి. ఆమ్లెట్ అంటే ఎవరికైనా చాలా తినబుద్ధి అవుతుంది కదా. వాళ్ళైతే అస్సలు ఆగట్లేదు, పిలుస్తున్నారు. ఎంతసేపు చేస్తామమ్మా ఆమ్లెట్లని మా బాబాయ్ అయితే అంటున్నాడు. ఇక తీసుకెళ్తున్నాను ఆమ్లెట్లు. చూడండి వాళ్ళు ఎలా డప్పులు కొడుతున్నాడు ప్లేట్లతోటి. డప్పులు కొడతా. రాత్రి ఏమో చల్లని వెన్నెల్లో భోజనం చేసాము. ఇక పొద్దునైతే ఇలా చల్ల గాలిలో తింటున్నామండి భోజనాలు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక చల్లగా ఉందనుకునే లోపే ఇంకో ట్రైన్ ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి. ఇక మేమందరం అయితే తింటున్నాము. మా అమ్మగారు వచ్చేసి టమాటా చారు పెసరపప్పు వండారు. ఈరోజు అమ్మ తినదనమాట, అందుకే ఈ వంట చేసింది. ఇక పిల్లల కోసమని ఆమ్లెట్ తెస్తే మా పాప ఒక్కతే తింటుందంట, బాబుకి ఇవ్వదంట. లాక్కొని అటు వెళ్తుంది, ఇవ్వమంటే ఇవ్వట్లేదు. కోప్పడ్డాక ఇచ్చింది. పాపం బుంగమూతి పెట్టుకొని అలిగేసింది. అప్పుడప్పుడు చిన్నపిల్లలు చేసే అల్లర్లు భలే ముచ్చటేస్తుందండి. చిన్న వాటికి అలగడం, బుంగమూతి పెట్టుకోవడం, ప్రతిదానికి అలగడం భలే సరదాగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మస్తు కోపం కూడా వస్తుంది కదా. మీ పిల్లలు కూడా ఇలా అల్లరి చేస్తారా? సరే అండి, ఇక అందరం కలిసి తినేసామండి. ఇక చివరికైతే ఎలాగలాగా ఒప్పించి అన్నం అయితే తినిపించేశాను. సరేనండి, ఈరోజు ఈ వీడియో ఇంతేనండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే మీకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి జూ పార్క్ అండి. పిల్లలిద్దరిని జూ పార్క్ కూడా తీసుకెళ్ళాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఉంటానండి. అందరికీ నమస్తే, బాయ్ బాయ్. తప్పకుండా నా వీడియోస్ని చూడండి, అలాగే లైక్ కూడా చేసేయండి.